అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శరణ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కావేరీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఆగస్ట్ 1 నుండి ఆగస్టు 7 వరకు మనం ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటాము, అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో అందుకని తల్లిపాల యొక్క విశిష్టత, దాని గురించి వస్తున్న అపోహల గురించి కొంచెం తెలుసుకుందాము. మనం ఎప్పుడు వింటూ ఉంటాము తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఒక శిశువుకి ఇంకొకటి లేదు అని. అది ఎందువలన అంటారనేది తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, తల్లిపాలల్లో ఒక శిశువుకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. అది ఒక నవజాత శిశువు కావచ్చు, పెరుగుతున్న శిశువు కావచ్చు. ఒక 6 నెలల వరకు శిశువుకి తల్లిపాలకు మించి ఎటువంటి పదార్థాలు నోటి ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక తల్లి శరీరం అనేది పాలని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఒకవేళ బేబీ 9 నెలలు నిండకన్నా ముందే ఒకవేళ పుట్టినా కూడా ఆ బేబీకి ఎలాంటి పాలు అవసరమో అలాంటివి కూడా మన తల్లి యొక్క శరీరం ప్రొడ్యూస్ చేస్తుందండి. సో అన్లెస్ ఒక బేబీకి ఒక ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే తప్ప, ఒకవేళ తల్లిపాలు ఇవ్వకూడని కండిషన్ ఉంటే తప్ప ఇంకా దేని గురించి కూడా తల్లిపాలు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదండి. మెయిన్ గా తల్లిపాలలో IgA అనే యాంటీబాడీ, అంటే బేబీలో రోగ నిరోధక శక్తి పెంచే యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అది పిల్లలకి సంబంధించిన ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు పుట్టగానే మనం ఎటువంటి టీకాలు అవన్నీ వెంటనే ఇవ్వం కాబట్టి, అంటే ఒక రోజు లోపల ఇవ్వం కాబట్టి, బేబీకి న్యాచురల్ గా ఇన్నెట్ ఇమ్యూనిటీ అనేది పెంచడానికి ఈ IgA యాంటీబాడీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కూడా డెలివరీ అయిన వెంటనే 1 గంట లోపు 2 గంటల లోపు తల్లిపాలు ఇవ్వాలి అనేది చెప్తూ ఉంటాము. మెయిన్ గా కొలాస్ట్రమ్ అంటే మొర్రిపాలు ఫస్ట్ ఒక 2 to 3 days లో వచ్చే ఈ మొర్రిపాలలో ఈ యాంటీబాడీ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు అపోహలు ఉన్నాయో మన సొసైటీలో, ఫస్ట్ డెలివరీ అవ్వగానే పాలు రావట్లేదు, లేదా కొంతమంది ఇంకా కూడా గిరిజనుల్లో ఊర్లలో ఇలాంటి అపోహలు ఉన్నాయి. మొర్రిపాలు అనేది ఇవ్వకూడదు, అవి మంచివి కాదు, అదంతా ఉండదండి. మొర్రిపాలంత శ్రేష్టమైనవి, తల్లిపాలంత శ్రేష్టమైనవి ఒక శిశువుకి ఇంకోటి ఏది ఉండదండి. ఈవెన్ ఇప్పుడు ఒక శిశువు ఏదన్నా ప్రాబ్లం వల్ల NICUలో అంటే గాజులు బాక్స్ లో పెట్టాల్సి వచ్చినా కూడా తల్లి అనేది బిడ్డ నుండి కొంచెం దూరంగా ఉన్నా కూడా తల్లిపాలు అనేవి పంప్ చేసి వాళ్ళకి ఇస్తే అట్లా కూడా ఇవ్వడం అనేది బేబీకి చాలా ఉపయోగపడుతుందండి. సో అందుకని ఎటువంటి సంకోచాలు లేకుండా డెలివరీ అయినంత వెంటనే సాధ్యమైనంత వరకు బేబీకి తల్లిపాలు ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతకు మించిన శ్రేష్టమైన ఆహారం పిల్లలకి ఇంకోటి ఉండదండి. 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు తప్ప ఇంకేదైనా ఒకవేళ మెడిసిన్స్ అవసరం అయితే తప్ప ఇంకేది కూడా నోటి ద్వారా ఇవ్వకూడదు. పుట్టిన వెంటనే ఒక్కొక్కరు తేనె పెడుతుంటారు, నీళ్లు తాగిపిస్తుంటారు, ఇవన్నీ చేయకూడదండి. బేబీకి చాలా హానికరంగా ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఆగస్ట్ 1 నుండి ఆగస్టు 7 వరకు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఉందో ఈ రోజులలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. తల్లిపాల యొక్క విశిష్టత డాక్టర్లే కాదు, ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే స్టాఫ్ కూడా, అండ్ మీరు ఒకవేళ తల్లి అయి ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందండి. సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.